చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ పక్క ఈ పక్క ఎటు పక్క చూసుకున్నా కూడా మొత్తం అన్ని పొలాలు, కొబ్బరి చెట్లే. ఇంకా అసలు పొద్దున్నే లేచి ఇలా పంట పొలాల మధ్యలో తిరగడం, అలాగే ఊరు కూడా చూపిస్తాను. అలాగే జాతర కూడా ఈవినింగ్ ఏదైతే జాతర ఉందో జాతరకి అయితే వెళ్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బాలా, మీట్ చేస్తున్నారు లైఫ్ ఆఫ్ బాలా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది డే 2. డే 1 ఆల్రెడీ నేనైతే వీడియో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఇది డే 2. సో డే 2 వచ్చేసరికి ఈరోజు మెయిన్లీ కవర్ చేసేది మనం జాతర అనమాట. పేరూరు ఊర్లో జాతర అయితే కవర్ చేయబోతున్నాం ఈరోజు. అలాగే ఊరు కూడా చూపిస్తాను. అలాగే జాతర కూడా ఈవినింగ్ ఏదైతే జాతర ఉందో జాతరకి అయితే వెళ్తాను. సో మెయిన్ కాన్సెప్ట్ అదే ఉంటుంది జాతర ఈరోజు వ్లాగ్ మొత్తం. అండ్ సో ఇప్పుడే లేచాను, మార్నింగ్ 8 అవుతుంది, లేట్ అయిపోయింది. కొంచెం పనుండి బయటికి వెళ్తున్నాను. ఒకసారి ఈ వ్యూ కనుక చూసినట్టయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఇది రోడ్ అనమాట, ఊరెళ్ళే రోడ్ ఇది. సో ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి. మొత్తం రోడ్డు పక్కకే ఉంటాయి అన్నమాట అన్ని పంట పొలాలు. సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొత్తం వరి అంతా వచ్చింది ఆల్రెడీ. అంతా కూడా సంక్రాంతికి కట్ చేసేస్తారు, సంక్రాంతి లోపు. అది వచ్చేసరికి మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి కొత్త హైవే అనమాట. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని వెహికల్స్ అయితే వెళ్తున్నాయి కానీ కంప్లీట్గా అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా. ఆ పక్క ఈ పక్క ఎటు పక్క చూసుకున్నా కూడా మొత్తం అన్ని పొలాలు, కొబ్బరి చెట్లే. ఇంకా అంతకు మించి మీకు ఇంకా ఏం కనిపించవు. ఇంకా అంత బాగుంటుంది ఇక్కడ వ్యూ మాత్రం. అండ్ ఇక్కడ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరు ప్రజెంట్. అందరు పొలాల్లో చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటా ఉన్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో కూడా తెలియదు ఇక్కడ. మీరు మ్యాప్లో కనుక చూసినట్టయితే సముద్రానికి ఒక 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట ఈ కోనసీమ మొత్తం కూడా విలేజ్ మాది. అసలు పొద్దున్నే లేచి ఇలా పంట పొలాల మధ్యలో తిరగడం, పంట పొలాలని కాదు, ఇవి ఏంటంటే రోడ్డు పక్కనే ఉంటాయి ఇవన్నీ పొలాలు కూడా. ఇంకా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇంక ఇవన్నీ తగులుతూనే ఉంటాయి మనకి. సో ఈ నేచర్ కానీ, పంట పొలాలు, ఈ గాలి, ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అసలు నా వెనకాల ఉన్న లొకేషన్ చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఈ రోడ్లో నుంచి వచ్చా బండి వేసుకొని. మొత్తం ఆ పక్క కూడా మొత్తం అన్ని పంట పొలాలు అనమాట. అసలు గాలి మాత్రం చాలా అంటే చాలా చల్లగా వేస్తుంది ఈరోజు గాలి. ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు అసలు ఈ దరిదాపుల్లో. ఇది ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఉన్న కాలువ అనమాట. సో గోదావరి నీరు మొత్తం ఈ విధంగా కాలువల్లో నుంచి వస్తుంది, వర్షం నీరు, గోదావరి నీరు. సో మీకు వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు చికెన్ షాప్. ఇది ఇందాక మీకు చూపించిన హైవే అనమాట ఇది.
దెబ్బేసి కణికలు పండ్లు అవన్నీ దెబ్బేస్తున్నాడు. చెప్పాడు కాదు ప్రైవేట్లో తెలుసుకున్నాను. ప్రైవేట్లో తెలుసుకున్నావు నువ్వు? ఇంకేం చేస్తున్నాడు? గిల్లెత్తున్నాడు పిల్లల్ని. గిల్లెత్తున్నాడు స్కూల్లో గిలుతున్నాడు. మేడం మాట్లాడలేదు ప్రైవేట్ మేడం మాట. ఏమంటలేదు? హోంవర్క్ అది చేయట్లేదా? రాయట్లేదేమి? బాగానే హోంవర్క్స్ అన్ని రాస్తున్నాడు. ప్రైవేట్ వర్క్ ఇచ్చింది మొత్తం రాయట్లేదు. అది బాగానే రాస్తున్నాడు. ఏంటి ఈడు ఈడు కొడుతున్నావు అందరు? నేను స్కూల్లో కొట్టి ప్రైవేట్లో గిలుతున్నాడు అందరు? నేను కొట్టచ్చు అలాగా అందరు? నేను మరి ఎందుకు కొట్టే వాళ్ళని మన ఫోన్ చేసి చెప్పారు నాకు వాళ్ళు. నా దగ్గర ఉంది ఫోన్ నెంబరు. వీడు ఫోటోలు పంపిస్తున్నాడా? ఫోటోలు ఫోన్లో మొన్న నాకు పంపించాడు ఫోటోలు. మనం తీర్థంకి అయితే వచ్చేసాం. జాతర అసలు ఏం వినపడట్లేదు ఇక్కడ, మొత్తం సౌండ్ తోటి ఉంది. డబ్బులు ఇటు డీజే మామూలుగా లేదు. వీడియోలు అయితే లాస్ట్ చాలా బాగుంటుంది.
ఫోటోలు అయితే తీయొచ్చా? అలాగే కళాభిమానులు కళా పోషకులు చనిపోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మంతా అన్నపూర్ణేశ్వర గారు శ్రీమతి నువ్వేంటి
నేర్పుతున్న